పంచాయతీలో మోర్ల వసంత కుమార్ చేలో ఉన్నాం మనం. ఇది చక్రగెల్లి తోట, చక్రగెల్లి అరటి తోట. కనీసం మినిమం 3 లక్షల రూపాయలు ఇవాళ ఇది నష్టం జరిగింది. ఎకరాకి 3 లక్షల రూపాయలు. ఇట్లా చాలామంది రైతులు నష్టపోతున్నారు. లోగడ ప్రభుత్వంలో ప్రభుత్వ ఇన్సూరెన్స్ కట్టి ఉండేది. ఇవాళ రైతు ఇన్సూరెన్స్ కట్టడానికి డబ్బులకి ఇబ్బందిగా ఉండో లేదా ఇంకోటి ఉండో కట్టకుండా ఉండడం మూలంగా చాలామంది నష్టపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు వెంటనే అదే సంవత్సరం నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేది. ఈ ప్రభుత్వం కూడా నేనైతే ఎవరు చేయడం కాదు, కానీ ప్రకృతి వైపరీత్యాలని ఎవరు ఏమి చేయలేరు. ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే. దీనికి తక్షణం రైతుకి కావాల్సింది ఏంటంటే ఆర్థిక సహాయం. ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తొందరగా ఆదుకునేటట్టుగా చూడాలి. ఇవాళ ఈ అనుకున్నంత తీవ్ర నష్టం అంటే అరటి తోటలకి, అట్లాగే కందకి ఎక్కువ నష్టం, పసుపుకి. దాంతోపాటు వరి కూడా ఏమవుతుందంటే పడిపోయినా ఆ పొట్ట పగిలిపోయి తప్ప తాలు ఎక్కువైపోద్ది. అన్ని రకాలుగా ఈ సంవత్సరం వరస్ట్ ఇయర్ వ్యవసాయానికి. అన్ని రకాలుగా అటు పత్తి చూస్తే పత్తి పోయింది, ఇటు టమాటా రైతుల ఇబ్బంది. ఇన్ని రకాల ఇబ్బందుల్లో మళ్ళీ ఈ ప్రకృతిగా వచ్చిన ఈ వైపరీత్యం, దీన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకుని రైతాంగానికి ఇబ్బంది లేకుండా గట్టెక్కించాలని కోరుకుంటున్నాను. మన ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళంటే ఇన్పుట్ సబ్సిడీ అన్నీ రిలీజ్ చేసేవాళ్ళు అదే సంవత్సరం. ఇప్పుడు కూడా తక్షణం ఈ లెక్కలు తీసి తర్వాత ఎన్ని జాగ్రత్త చేయమని కోరుకుంటున్నాను.